ఇక్కడ బ్యాంబూ ఫర్నిచర్ చేస్తున్నారు కదా మీరు, చాలా రకరకాల వస్తువులు చేస్తున్నారు. అసలు ఎన్ని రకాల ఫర్నిచర్ చేస్తున్నారు, ఏంటి దాంట్లో డిఫరెన్స్ ఏంటి, మీరు బ్యాంబూ ఎక్కడి నుంచి చేస్తున్నారు? సార్ మా బ్యాంబూ అంతా అస్సాం నుంచి వస్తుంది సార్. అయితే మేము బ్యాంబూతో ఫర్నిచర్, బెడ్స్, రూఫింగ్, ఫాల్ సీలింగ్, డోర్స్, విండోస్, ఫర్నిచర్, ఇంటికి కావాల్సిన వెదురు ఉత్పత్తులన్నీ మేము ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది. మా ఫ్యాక్టరీ సెటప్లో ఈ 580 ప్రోడక్ట్స్ ఉంటాయి సార్. లైట్స్, ల్యాంప్స్, డోర్స్, విండోస్, వాల్ పార్టీషన్స్ దగ్గర అన్నీ తయారు చేస్తాం. అలాగే మేము మా ప్రత్యేకత ఏంటంటే మాదంతా మా ఉత్పత్తులన్నీ ఫ్యాక్టరీలోనే తయారవుతాయి. ఈ సైట్లో తెచ్చి బిగించబడతాయి. ఇక్కడే మేము అన్నీ తయారు చేసుకుంటాం. ప్యానల్ లాగా తయారు చేసుకొని అక్కడ ఎలిమెంట్ బై ఎలిమెంట్ తీసుకొని వచ్చి ఇన్స్టాల్ చేస్తాం. ఇది మాడ్యులర్ కన్స్ట్రక్షన్. సో ఇక్కడ వచ్చేసి మేము తయారు చేసి ఇన్స్టాల్ చేయడం అనేది జరుగుతుంది. అస్సాం నుంచి అంటున్నారు కదా, ఇప్పుడు ఈ తెలంగాణ కానీ ఆంధ్రాలో కానీ ఈ ఫర్నిచర్ తగిన బ్యాంబూ పెరగట్లేదా సార్? ఇక్కడ కూడా పెరుగుతుంది సార్. అయితే మనకి ఏంటంటే అస్సాం అనేది సూపర్ మార్కెట్ లాగా. మేము అక్కడికి వెళ్తే మనకు ఒక 20 రకాలు 30 రకాల జాతులు అవైలబిలిటీ ఉంటుంది. సో నాకు ఉన్న ఆర్డర్స్ ప్రకారం నేను ఏది కావాలనేది చూస్ చేసుకొని తీసుకొచ్చే సౌలభ్యం నాకు అక్కడ లభించింది సార్. సో నేను అందుకే అస్సాం నుంచి తీసుకొని వస్తాను. అండ్ అస్సాం అనేది వెదురుకు పుట్టినీళ్ళు లాగా సార్ అక్కడ. సో అక్కడ ఏపుగా పెరిగిన వెదురు మొక్కలు ఉంటాయి. 5 ఏళ్ళు 6 ఏళ్ళు 60 ఏళ్ళు చెట్లు అలా ఉండిపోయిన ఉంటాయి అన్నమాట. అక్కడ మనకి అది న్యాచురల్ గ్రోత్. అక్కడ నుంచి మనం చూస్ చేసుకొని తెచ్చుకోవడం, సైజ్ బట్టి దీన్ని బట్టి మాకు ఫీజిబిలిటీ ఉంటుంది సార్. తెలంగాణలో ఆంధ్రాలో అవైలబుల్ ఉండే వెదురు వెరైటీలు కూడా మేము వాడుతున్నాం సార్. అయితే దీంతో ఏంటంటే స్పెసిఫిక్ పర్పస్ ఉంటుంది. ఫ్రేమ్కి దేనికి వాడాలి, తర్వాత లోపల మనం సబ్సిడరీ ఎలిమెంట్స్ లాగా దేనికి వాడాలి, అలా డిఫరెంట్ ఉంటాయి సార్ ఇది. సో దాని తగ్గట్టు మేము దాని స్ట్రెంత్ ప్రకారం ఏ పద్ధతిలో అయినా దాన్ని వాడకంలోకి పెడుతున్నాం. వెదర్ ఇంకా లైఫ్ ఒక 30 ఏళ్ళు పెరగాలి. ఆ చెట్టుకి వెంట చచ్చిపోకూడదు. అది ఇంకో మనం 30 ఏళ్ళు తీసుకొచ్చిన చెట్టు నుంచి నరికేసినా కూడా మనతో పాటు ఇంకో 30 ఏళ్ళు ఉండి 30 ఏళ్ళు కాలిపోయిన తర్వాత కూడా ఇది మనిషికి యూజ్ అయ్యే ఏకైక చెట్టు సార్. పుట్టినప్పటి నుంచి వెదురు మొక్క అయినప్పటి నుంచి మనం చిన్నప్పటి నుంచి వెదురు ఎలాంటి వస్తువు అంటే గర్భం దాల్చినప్పుడు అది కోస్తారు కదా సార్. అది అంబలికల్ కార్డ్ అది కోయడం కూడా వెదురు వాడేవాళ్ళు మహారాష్ట్ర అటువంటి ప్రైమ్ ఏరియాస్ లో. సో అక్కడి నుంచి మొదలయ్యి మన చనిపోయినప్పుడు అది మోసుకొని వెళ్ళేది కూడా బ్యాంబూ మీదే. అలాగే బ్యాంబూ చెట్టు మనకి ఎప్పుడైతే కాలిపోతుందో అది బ్యాంబూ చార్కోల్లా తయారై చెట్లకు మళ్ళీ మనం నీళ్ళు పోస్తే ఆ నీళ్ళు భూమి పీల్ చేసుకోకుండా ఇంకకుండా దీనిలో ఉంటాయి అన్నమాట బ్యాంబూ చార్కోల్తో. సో ఈ బ్యాంబూ అనే మెటీరియల్ ఎలాంటిదంటే దాని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అది మ్యాన్ కైండ్ బెనిఫిట్ గురించే ఉన్న మెటీరియల్ అది.